ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగమును ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనము. పొరుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇజ్రాయేలు భయపడకుడు, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే పొరుగు వంటి యాకోబు స్వల్ప జనముకు ఇజ్రాయేలు భయపడకుడు, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో జీవమునకు పోవు ద్వారము ఇరుకును, అది సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం ఇజ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యొగు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడనైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశం చేయుదును, నువ్వు నడవలసిన త్రోవ నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం మహోద్రేకము కలిగే నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుతున్నాని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలనంద ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తాను మన కొరకు అర్పించుకొనెను. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడును, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మా విమోచకుడు మా రక్షకుడు దేవుడే మీరే ఉన్నారు తండ్రి. మీరు తప్ప మాకు ఇంకే దేవుడు లేడు ప్రభు. నాయన మీ భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపలు వలపరిచి స్థిరపరిచి నీకు మాదిరి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.